హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకి ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ నుంచి 7,500 పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందనేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 2024లో గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తూ ఉందనేసి హల్చల్ జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ అందరూ తెలుసు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానేసి హామీ ఇచ్చింది సూపర్ 6లో భాగంగా. సో అందులో భాగంగా మొత్తం 7,500 పోస్టులు అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది, అన్ని రకాల పోస్టులు కలుపుకొని. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 year కూడా అయిపోయింది. సూపర్ 6లో భాగంగా ఈ యొక్క ఫ్రీ బస్ అనేది ఇంకా అమలుపరచలేదు. కాకపోతే 15th August నుంచి మేము అమలుపరుస్తున్నామనేసి స్వయాన ముఖ్యమంత్రి గారే అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అంటే కంపల్సరీగా మేమైతే మాత్రం 100 సరే ఈ యొక్క పథకాన్ని అయితే మాత్రం మేము అమలుపరుస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క సందర్భంలో ఆల్రెడీ దాదాపుగా 7,500 మంది లో స్టాఫ్తో చాలా సఫర్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా హై పీక్లో ప్రెజర్ ఉంది. ప్రజెంట్ ఏపీఎస్ఆర్టీసీ పనిచేసే డ్రైవర్స్కైనా, కండక్టర్స్కైనా, ట్రాఫిక్ సూపర్వైజర్ అయినా, మెకానికల్ సూపర్వైజర్ అయినా, జూనియర్ అసిస్టెంట్ల పైన అయినా సరే మన పిల్లలు ఆల్రెడీ పనిచేస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీలో. వాళ్ళు అంటారు, సార్ ప్రజెంట్ ఒక రేంజ్లో ఉంది సార్, మాకు చాలా రిక్వైర్మెంట్ ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ యొక్క సందర్భంలో మన సీఎం గారు 15/8 నుంచి మేము అమలుపరుస్తున్నామని చెప్పినారు. కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం ఉద్యోగాల భర్తీ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని మనం చెప్పడం కాదు, గతంలో ముఖ్యమంత్రి కాకుండా రవాణా శాఖ మంత్రి దాదాపు 5-6 ప్రెస్ మీట్లలో ఇదే చెప్పడం జరిగింది. అదే మాదిరిగా యూనియన్ లీడర్స్ కూడా చెప్పడం జరిగింది, ఇంత వేకెన్సీ ఉంది. రీసెంట్గా 1 or 2 months ముందు కూడా చాలామంది యూనియన్ వాళ్ళు మాట్లాడుతూ ఇంత వేకెన్సీస్ ఉంది, ప్రెజర్ హై పీక్ల ప్రెజర్ ఉంది, గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద ఆలోచించి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే నోటిఫికేషన్ రాక దాదాపు ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఆ గవర్నమెంట్ 5 ఏళ్ళు, అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు, వాళ్ళు కూడా దాదాపు 10 ఏళ్ళ పైన అయిపోయింది నోటిఫికేషన్ రాక. సో కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా 10th class మొదలుకొని డిగ్రీ, బీటెక్ అన్ని రకాల కేటగిరీ వాళ్ళకు కూడా, ఈవెన్ టైపిస్ట్ అయినా, స్టెనోగ్రాఫర్స్ అయినా అన్ని రకాల కేటగిరీ వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీ రాబోతున్నాయి. మొత్తం 18 రకాల జాబ్స్కు 7,500 పైచిలుకు ఉన్నాయి. ఒకసారి స్వయాన రవాణా శాఖ మంత్రి గారే 10,000 పైచిలుకు కూడా ఇక ఖాళీ ఉన్నాయని చెప్పడం జరిగిందనమాట. మరి ఇంతవరకు 7 రకాలు గుర్తించబడ్డాయి. అందులో మేజర్ వచ్చేసి మనకు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి 3,673, తర్వాత కండక్టర్ పోస్టులు ఉన్నాయి 1,813. బట్ ఈ రెండు అయితే మాత్రం రిక్రూట్మెంట్ ద్వారా ఉంటుంది అనేసి నమ్మకాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేబీ కాంట్రాక్ట్ బేసిస్ ఆర్ మార్క్స్ బేస్ మీద ఉంటుంది అనమాట వాళ్ళకు. ఆ తర్వాత మనకు ఉన్నటువంటి ట్రాఫిక్ సూపర్వైజర్ 207 వేకెన్సీస్, మెకానికల్ సూపర్వైజర్ 179 వేకెన్సీస్, అసిస్టెంట్ మెకానిక్ 579 వేకెన్సీస్, డిప్యూటీ సూపరింటెండెంట్ 280, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 656, వీటితో పాటుగా ఎస్ఐ ఉద్యోగాలు, ఆర్టీసీలో కన్సూల్ ఉద్యోగాలు, అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉద్యోగాలు కూడా ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. మళ్ళీ మనకు అనుకుంటాం, సార్ డ్రైవర్ పోస్ట్ ఎక్కువ ఉన్నాయి, అది ఎట్లా ఇవ్వరు, ట్రాఫిక్ సూపర్వైజర్ 207, మెకానిక్ 187. ఇది మళ్ళీ జిల్లా వైజ్ వచ్చినప్పుడు, డివిజన్ వైజ్ వచ్చినప్పుడు, మళ్ళీ ఓసీబీసీ వేకెన్సీ అనే ఇది ఎప్పుడు అనుకుంటానే ఉంటాం మనం. సో అది మనకు కావాల్సిన అవసరం లేదు మిత్రమా. ఇప్పటి నుంచే ఎంత వేకెన్సీ అయినా, ఇప్పుడు హైకోర్టు వచ్చి అట్లా అనుకున్నాం, ఫారెస్ట్ వచ్చి అట్లా అనుకున్నాం, ఇది ఎట్లా అనుకుంటానే ఉంటాం, కానీ జాబ్ అయితే మనం సంపాదించలేం ఈ విధంగా అనుకున్నంత వరకు. కాబట్టి ఏ నోటిఫికేషన్ సరే వేలు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి జాబ్స్ ఇవ్వలేదు ఎవరు గవర్నమెంట్ కూడా, ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేసుకుంటుంటారు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమంటే వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. అది కానీ కొత్త సిలబస్ అనుకోండి, కొత్త సిలబసే నేను ప్రిపేర్ అయితే ఇది మళ్ళీ నాకు పనికిరాదు అనుకోవచ్చు. ఈ యొక్క ఇక్కడ సిలబస్ కంప్లీట్గా మీరు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నా, హైకోర్టు ప్రిపేర్ అవుతున్నా, ఫారెస్ట్ ప్రిపేర్ అవుతున్నా, ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా ఇక్కడ సిలబసే అక్కడ కూడా ఉంటుంది, అక్కడ ఉండేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా. సో డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి, బీటెక్ వాళ్ళకు ఉన్నాయి, ఐటీఐ వాళ్ళకు ఉన్నాయి, డిప్లొమా వాళ్ళకు ఉన్నాయి, టైపిస్టులకు ఉన్నాయి, అన్ని రకాల వాళ్ళకు ఇక్కడ వేకెన్సీ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సింగిల్ స్టేజా 2 stage అన్నప్పుడు గతంలో సింగిల్ స్టేజ్ ఉండేది, ఈసారి మేబీ 2 stage ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. మరి చూస్తే గతంలో జరిగిన ఎగ్జామినేషన్లో మనకు ముఖ్యంగా 4 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి సబ్జెక్టు న్యూమరికల్ అబిలిటీ సబ్జెక్ట్ ఉంది, తర్వాత జనరల్ నాలెడ్జ్ ఉంది, తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఉంది, తర్వాత రీజనింగ్ అబిలిటీ ఉంది. సో ఇవి మనకు ఉన్నటువంటి వేకెన్సీ అనమాట.
సో ఇవి కంపల్సరీగా మీరు న్యూమరికల్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, రీజనల్ అబిలిటీ మీద బాగా ఫోకస్ చేసుకోండి, చదువుతూ ఉండండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే మీరు గమనించండి, వచ్చినా చూద్దాంలే అనుకుంటే వచ్చినా చూసేది ఏం లేదు, చూస్తూ ఉంటాం, వస్తుంది, పోతా 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 అంటే కళ్ళెదురుగానే వస్తుంది, కళ్ళెదురు పోతా ఉంటుంది, కానీ మనం మాత్రం చూసుకుంటూనే ఉంటాం. కాకపోతే ఫేస్ ఇట్లా తిప్పుదాం తప్పితే ఒకటి చేయం. కాబట్టి ఎందుకు ఇప్పుడే చూసాం, మనం ఈవెన్ ఫారెస్ట్ కూడా చూసాం, ఎప్పటి వస్తుంది అనుకోవడం జరిగింది, కానీ అందరూ రాదులే అనుకున్నారు. వచ్చిన రెండో రోజే మనకు ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, కేవలం 50 రోజుల్లో హెవీ సిలబస్. సో ఇదే విధంగా ఇది కూడా ఉండబోతుంది అనమాట. ఎందుకంటే ఇక మీద ఏపీపీఎస్సీ కూడా లేట్ చేయడానికి సిద్ధంగా లేదు. ఫాస్ట్ వచ్చిందా టక్కటకి వెళ్ళిపోవాలి, రావడం అయితే టైం తీసుకుంటారు తప్పితే వచ్చిన తర్వాత టక్కటకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరైతే మాత్రం కామన్ సబ్జెక్ట్స్ కాబట్టి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మరి దీని పరంగా మీకు ఎప్పుడైనా సరే ఆన్లైన్ కోర్స్ అయితే మాత్రం అతి త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం మనం కూడా, ఏపీఎస్ఆర్కి సంబంధించి, అంటే కొంచెం ఐడియా రావాలి మనగా. సో అదేవిధంగా ఏపీ హైకోర్టు సంబంధించి మన దగ్గర ఫుల్ కోర్స్, ఫుల్ డిస్కౌంట్లు మనకు ఉంది. ఇప్పటికే మనకి రాష్ట్రంలో ఉత్తమ్ అకాడమీ అంటేనే చాలా వేల మంది అభ్యర్థులు మనకి కోర్స్ తీసుకొని మంచిగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అదే మాదిరిగా మన దగ్గర ఎస్ఎస్సికి, బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి, ఏబీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫస్ట్ బీస్టర్ ఆఫీసర్, మరి ఎండోమెంట్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలకు ఫుల్ కోర్స్తో పాటుగా కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందుబాటులో ఉందన్నమాట. మరి మనకి కోర్స్ కలిసిన వాళ్ళు ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 కాల్ చేయండి. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు అయితే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. అయితే మన దగ్గర జరిగే బ్యాచ్ ఏమంటే బ్యాంక్స్, ఎస్ఎస్సి ఒక బ్యాచ్ ఉంటుంది, మిగతా వాటికి కామన్ బ్యాచ్ కూడా ఉంటుంది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనే బ్యాచ్తో ఒక బ్యాచ్ అనేది ఉంటుంది. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా మీకు ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యొక్క డైరెక్ట్గా టర్నింగ్ పాయింట్ ఆఫ్లైన్కి రావచ్చు, లేకుంటే మనకు కోర్స్ తీసుకొని మీరు ఈ యొక్క కోర్స్ ద్వారా కూడా మీరు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. సో ఇది మిత్రమా. సో అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. సో సిద్ధంగా ఉండండి, నోటిఫికేషన్ సిద్ధంగా ఉండండి. సో అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.